హాయ్ అండి, వెల్కమ్ టు చార్వి క్రియేషన్స్. ఈరోజు నేను మీకు క్యాపుచినో కాఫీ రెడీ చేసి చూపించబోతున్నానండి. ఈజీగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే క్యాపుచినో కాఫీని రెడీ చేసుకుందాం. ఓన్లీ ఫర్ 3 ఇంగ్రీడియంట్స్ అండి. అవేంటంటే ఫస్ట్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోండి, అలాగే షుగర్ అంటే చక్కెర, అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి బ్రూ అండి. ఏదైనా కాఫీ పౌడర్ తీసుకోండి, ఓకేనా. దీనికి ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు. అదేంటంటే ఫస్ట్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకోండి, దాన్ని కొద్దిగా బాయిల్ చేయండి. మరీ ఎక్కువగా బాయిల్ చేయని అవసరం లేదు, ఓన్లీ కొద్దిగా వామ్ అయ్యేంత వరకు, అంటే కొద్దిగా వేడి అయ్యేంత వరకు వేడి చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా బాయిల్ అవ్వద్దండి, ఉట్టి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వేడి అయిన వాటర్ని ఒక గ్లాస్లో తీసి పక్కన పెట్టుకోండి, ఓకేనా. అలాగే అదే ప్యాన్లో 1 గ్లాస్ మిల్క్ని కూడా తీసుకోండి. గ్లాస్ అయినా పర్లేదు, కప్ అయినా పర్లేదండి. నేనైతే కప్ వైజ్గా తీసుకున్నాను. 1 కప్ మిల్క్ని తీసుకోండి. అలాగే దాన్ని కూడా వేడి చేయండి. మిల్క్ అనేది ఎక్కువగా వేడి అవ్వాలండి, అంటే మంచిగా పర్ఫెక్ట్గా బాయిల్డ్ అయ్యేంత వరకు వేడి చేయండి, ఓకేనా. అది మిల్క్ బాయిల్ అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక ఎంటీ గ్లాస్ తీసుకుందామండి. ఎంటీ గ్లాస్లో 3 స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ వేసుకోవాలి. అది మీ ఇష్టం అండి. 3 స్పూన్స్ వేస్తున్నాను నేనైతే, ఎందుకంటే నేను 4 మెంబర్స్కి చేస్తున్నానండి. మీరు 3 స్పూన్స్ కాఫీ పౌడర్ని యూజ్ చేసినట్టయితే మీకు ఒక 4 మెంబర్స్ దాకా ఈజీగా వచ్చేస్తుంది కాఫీ అనేది. చూడండి, 3 స్పూన్స్ తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోనే షుగర్ యాడ్ చేసుకోవాలండి. నేను 4 స్పూన్స్ షుగర్ వేస్తున్నానండి. అది కూడా మన ఇష్టాన్ని బట్టే ఉంటుంది. తక్కువ షుగర్ తీసుకునే వాళ్ళు ఒక 3 స్పూన్స్ వేసుకున్నా సరిపోతుంది. అదే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 4 to 5 వేసుకున్నా సరిపోతుందండి. నేనైతే 4 వేస్తున్నానండి, అంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇదైతే ఎక్కువ స్వీట్నెస్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే 4 to 5 సరిపోతుందండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం ఇందాక వార్మ్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదండి, కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎలా అంటే మొత్తం షుగర్ అండ్ కాఫీ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు, మొత్తం కరిగిపోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న దాన్ని మన ఇంట్లో బీటర్స్ ఉంటాయి కదా, అంటే కేక్ బీటర్ కానీ లేకపోతే ఎగ్ బీటర్ కానీ ఏదన్నా ఉంటుంది కదా, అలాంటిది ఏదైనా తీసుకోండి. అది ఏది లేదు అని అనుకుంటే మీరు స్పూన్తో కూడా తిప్పచ్చండి. మరి స్పూన్తో కలిపితే చాలా టైం పడుతుంది కదా, దానికోసమని మీకు ఈజీ మెథడ్ చెప్తున్నాను. మీకు అందరి ఇంట్లలో అయితే మిక్సర్ ఉంటుంది కదా, మిక్సర్లో అయితే వేసుకోవచ్చు. మిక్సీలో మనం వేసినప్పుడు దాన్ని కాఫీ పౌడర్, షుగర్ అండ్ వాటర్ 3 ఒకేసారి వేసుకొని బాగా 1 to 5 మినిట్స్ వరకు అండి, ఒక 5 మినిట్స్ వరకు అయినా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే క్రీమ్ అనేది ఫామ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. మరి అంత టైం పట్టకపోవచ్చు అండి, ఓన్లీ 2 to 3 మినిట్స్ అయినా సరిపోతుంది, ఓకేనా. ఇలా చూడండి, ఇలా క్రీమీగా రావాలన్నమాట. ఇప్పుడు ఒక ఎంటీ గ్లాస్ తీసుకొని అందులో మనం ఇందాక కాచి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా, అది వేసుకోవాలి. పాలను వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న క్రీమ్ ఉంది కదా, ఈ క్యాపుచినో క్రీమ్ని పాలల్లో యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి గాయస్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం క్రీమ్ ఏదైతే రెడీ చేసుకుంటున్నామో పాలల్లో వేయగానే పైన తేలుతూ ఉండాలన్నమాట, లోపటి వరకు మిక్స్ అవ్వద్దు, ఓకేనా. అంటే పైన ఒక లేయర్లా ఫామ్ అవ్వాలి. చూడండి, మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. మీకు కావాల్సినంత వేసుకోవచ్చు అండి, నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను, ఓకేనా. చూడండి గాయస్, ఇలా క్రీమీగా ఉండాలన్నమాట. ఇంకా క్రీమీగా ఉంటుంది, బట్ అంత క్రీమీగా ఉంటే బాగుండదండి. నేనైతే ఇలా ఈ టైప్ వచ్చేంత వరకు చేశాను. ఇలా అయినా పర్ఫెక్ట్గా ఉంటుందండి క్యాపుచినో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎలా లేయర్గా ఫామ్ అయిందో, అసలు పాలల్లో మిక్స్ అవ్వకుండా ఉండాలన్నమాట. అలా అయితే పర్ఫెక్ట్గా మనకి వచ్చినట్టండి కాఫీ అనేది, ఓకేనా. చూడండి గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.